చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెగా జాబ్ మేళాకు సర్వం సిద్ధం చేశారు. ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న ఈ మెగా జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ పాస్ అయిన యువత యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి స్పౌజ్ పింఛన్ పంపిణీ చేశామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో భర్త చనిపోయిన వారికి స్పౌజ్ పింఛన్ ఇవ్వలేదన్నారు. పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళుతున్న లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనడం తగదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన చేపట్టారు. తమ డివిజన్లోని వివిధ కాలనీలు తిరుగుతూ చెత్తను సేకరించారు. గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య సిబ్బందికి అధికారులకు విన్నవించుకున్న చెత్తను సేకరించలేదని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా తులసిపేట గ్రామంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వితంతు పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కుంసర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఓ ఉపాధ్యాయుడు డిప్యుటేషన్ పై వెళ్లడాన్ని నిరసిస్తూ పాఠశాలకు తాళం వేశారు. డిప్యుటేషన్ రద్దు చేసి ఇదే పాఠశాలలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో సరైన ధృవపత్రాలు లేని 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల పంచాయతీ ఆవరణలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు. నియోజకవర్గంలో భర్త చనిపోయిన 500 మంది ఒంటరి మహిళలకు సీఎం చంద్రబాబు కొత్త పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ను తెలంగాణ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ తనిఖీ చేశారు. బాధితుల కంప్లైంట్లపై సత్వరం స్పందించి సేవలందించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సిబ్బందిని ఆదేశించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పరిశీలించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ హకీంపేటలో మాత్రమే ఉందని, అంతే హంగులతో క్రీడా పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో అర్హులైన చేనేత కార్మికులందరికీ ఈ నెల నుంచి 200 యూనిట్లు ఉచిత కరెంటును అందిస్తున్నట్లు ప్రభుత్వ వైపు బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వీవర్స్ కాలనీలో కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బైక్లో పెట్టిన లబ్ధిదారుల పెన్షన్ సొమ్మును కేటుగాళ్లు కొట్టేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది. 5వ వార్డు వీఆర్ఓ నిప్పులేటి లక్ష్మీ గణపతి మున్సిపల్ అధికారుల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చేందుకు 2,50,000 తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని బైక్ డిక్కీలో పెట్టి రాత్రి వివాహానికి హాజరై ఇంటికి వెళ్లి చూసేసరికి బైక్ డిక్కీలో సొమ్ము లేదు. వెంటనే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు.